ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్‌కి స్వాగతం. పుట్టిన తేదీ ప్రకారం మీ సంఖ్య, మీ అదృష్టం. పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరికి ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. కొన్ని పుట్టిన తేదీలను కలిగి ఉన్న వ్యక్తులకు తెలివైన వారిగా, అలాగే ప్రతిభావంతులుగా పరిగణిస్తారని సంఖ్యాశాస్త్రం చెబుతుంది. హార్డ్ వర్క్ ఆధారంగా తమ అదృష్టాన్ని సంపాదించుకుంటారు. దానికి ముందు మీరు మీ డేట్ ఆఫ్ బర్త్‌ని సింగిల్ డిజిట్‌గా మార్చాలి. దానికోసం మీ డేట్ ఆఫ్ బర్త్‌ని విడివిడి అంకెలుగా మార్చి, ఒక్కో అంకెను కలుపుతూ చివరికి ఒకే సంఖ్య మిగిలేలా చూసుకోవాలి. అలా 1 నుండి 9 అంకెలు వస్తాయి. ఇక ఈ అంకెను బట్టి ఏ తేదీల్లో పుట్టిన వారికి ఏ వయస్సులో అంటే ఏ సంవత్సరం వారికి అదృష్టం వరిస్తుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పుట్టిన తేదీలు 1, 10, 19, 28. ఈ తేదీలలో పుట్టిన వారందరూ నంబర్ 1 కిందికే వస్తారు. ఈ సంఖ్య అధిపతి రవి. వీళ్ళు స్వయం కృషితో సంపాదిస్తారు. వీళ్ళు విభిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వృత్తులు, ఉద్యోగాలు ఏజెంట్, డాక్టర్, ఇంజనీర్, నాయకులుగా రాణిస్తారు. మంచి సమయం ప్రారంభం వీరికి 22వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ వ్యక్తి అన్నింటిలోనూ విజయం సాధిస్తారు మరియు విజయవంతం అవ్వడమే కాకుండా డబ్బులు, వస్తు లాభాలను పొందడం మొదలవుతుంది. డబ్బుని సంపాదించడానికి ఇది అనువైన సంవత్సరం. అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు. తర్వాత 10, 19, 22, 37, 46, 55, 64 సంవత్సరాల వయస్సులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకొస్తుంది. పుట్టిన తేదీలు 2, 11, 20, 29. ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నంబర్ 2 కిందికే వస్తారు. వీళ్ళు జీవితంలో ధనవంతులుగా, బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు. వీళ్ళు సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు. చాలా జాగ్రత్తపరులు. వృత్తులు రచయితలు, కళాకారులు, నటులు, వ్యాపారులుగా ఉంటారు. మంచి సమయం ప్రారంభం వీరికి 24వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. కష్టానికి తగిన ఫలితాలను అనుభవిస్తారు. డబ్బు సంపాదన కూడా ఈ సంవత్సరంలో బాగా పెరుగుతుంది. అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు వీరికి 11, 20, 24, 38, 47, 56, 65 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకొస్తుంది. పుట్టిన తేదీలు 3, 12, 21, 30. ఈ తేదీలలో పుట్టిన వారందరూ నంబర్ 3 కిందికే వస్తారు. వీళ్ళు అదృష్టవంతులుగా, సమాజంలో డబ్బు, కీర్తి కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అలాగే బహుముఖ ప్రజ్ఞశాలి అయి ఉంటారు. వీళ్లకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. వృత్తులు, అధికారులు, ఉద్యోగాలు, నాయకులు, పలుకుబడి కలిగిన వ్యక్తులు అవుతారు. మంచి సమయం ప్రారంభం వీరికి 32వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం వారు కష్టపడి పనిచేస్తున్న వాటి అన్నింటిలో మంచి విజయాలు సాధిస్తారు. అదృష్టం మంచి మార్పులు ఇచ్చే సంవత్సరాలు 12, 20. ఇక 30, 39, 48, 57, 66 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకొస్తుంది. పుట్టిన తేదీలు 4, 13, 22, 31. ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నంబర్ 4 కిందికే చెందుతారు. వీరు బాగా సంపాదిస్తారు. భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వ్యక్తిగత జీవితమైనా, ప్రొఫెషనల్ అయినా ఒక క్రమ పద్ధతిలో సాగాలనుకుంటారు. వృత్తులు, ఇంజనీర్లు, టెక్నీషియన్స్, ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఉంటారు. మంచి సమయం ప్రారంభం వీరికి 36 మరియు 42 సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరాల్లో వ్యక్తులు ప్రమోషన్లు, ద్రవ్య లాభాలు మొదలైన వాటిలో విజయాన్ని సాధిస్తారు.
అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు 13, 22, 36, 42, 49, 58, 67 సంవత్సరాల వయసులో వీరికి అదృష్టం మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 5, 14, 23. ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ 5 కిందికి వస్తారు. వీరి తెలివితేటలతో సంపాదిస్తారు. ఈ వ్యక్తులు సృజనశాలి అయి ఉంటారు. మాటకారితనం ఉంటుంది. వృత్తులు గుమస్తా, బ్యాంకు, ఎల్ఐసి, డాక్టర్, లాయర్, వ్యాపారం, నటులు కూడా కావచ్చు. మంచి సమయం ప్రారంభం వీరికి 32వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. మంచి అదృష్టం బాగా కీర్తి పొందే సంవత్సరం ఈ దశలోనే జరుగుతుంది. అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు 14, 23, 32, 41, 50, 59, 68 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 6, 15, 24. ఈ తేదీలలో పుట్టిన వాళ్ళందరూ నంబర్ 6 కిందికి వస్తారు. వీరి స్వయం కృషితో ఎదుగుతారు. వీళ్ళకి భావోద్వేగం ఎక్కువ. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో, అవసరం ఉన్నవారికి సరైన సూచనలు ఇవ్వడంలో ముందుంటారు. వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారం, నాయకులు, ఏజెంట్లుగా ఉంటారు. మంచి సమయం ప్రారంభం వీరికి 25వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇది వారి కలలను సాధించడానికి అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు. అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు 15, 25, 33, 42, 51, 60, 69 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకొస్తుంది. పుట్టిన తేదీలు 7, 16, 25. ఈ తేదీల్లో పుట్టిన వారందరూ నెంబర్ 7 కిందికి వస్తారు. వీరికి ధనానికి లోటుండదు. వీరిలో భక్తిభావం ఎక్కువ. హాస్య చతురత కలిగి ఉండి విజ్ఞాన భండాగారంలో కనిపిస్తారు. వీరికి సామాజిక స్పృహ కూడా ఎక్కువే. వృత్తులు, కళాకారులు, జ్యోతిష్యులు, ఉద్యోగం, వ్యాపారంలో రాణిస్తారు. మంచి సమయం ప్రారంభం వీరికి 38 మరియు 44 సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది. కృషికి తగ్గ ఫలితం ఈ సంవత్సరంలోనే వరుస్తుంది. అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు 16, 25, 38, 44, 52, 61, 70 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్కులను తీసుకొస్తుంది. పుట్టిన తేదీలు 8, 17, 26. ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ 8 కిందికే వస్తారు. వీళ్ళు మిగతా వాళ్ళకంటే ఆర్థికంగా బలంగా ఉంటారు. విజయపు వేటలో ఆసక్తికి శక్తి, అదృష్టం తోడవుతాయి. వృత్తులు ఇంజనీర్లు, డాక్టర్లు, పోలీసు, నటులు, వ్యాపారాలు, యోగులుగా ఉంటారు. మంచి సమయం ప్రారంభం వీరికి 36 మరియు 42 సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది. అనుకున్నట్లు టార్గెట్లను వీరు ఈ సంవత్సరంలోనే అందుకుంటారు. అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు 17, 26, 36, 42, 53, 62, 71 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 9, 18, 27. ఈ తేదీలలో పుట్టిన వాళ్ళందరూ నంబర్ 9 కిందికే వస్తారు. వీరికి ధనప్రాప్తి కలిగి బాగా సంపాదిస్తారు. వీళ్ళు విశాల దృక్పథం కలిగి ఉంటారు. ఎలాంటి సందర్భంలోనైనా ధైర్యంగా ముందడుగు వేయాలని. వృత్తులు వ్యవసాయం, డాక్టర్, ఏజెంట్, లాయర్, రాజకీయాలు బాగా కలిసి వస్తాయి. మంచి సమయం ప్రారంభం వీరికి 28వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం వీరు చాలా కీర్తి, డబ్బు సంపాదించడానికి అదే అనువైన సంవత్సరం. అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు 18, 28, 36, 45, 54, 63, 72 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. అదండి విషయం. మీరు కూడా మీ డేట్ ఆఫ్ బర్త్తో మీకు అదృష్టం ఏ సంవత్సరంలో కలుగుతుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి
మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ధన్యవాదాలు.